దివ్య మహేష్ వస్తాడు. హాయ్ హరి, బాగున్నావా? హాయ్ మహేష్, బాగున్నావా? దివ్య బాగున్నావా? బాగున్నా మహేష్. ఏంట్రా నన్ను మొత్తానికే మర్చిపోయారా? అసలు ఈ ఊర్లో ఉన్నట్టు నాకు కాలేజ్ చేయలే. మా పరిచయం నీకు తెలిసిందే కదా మహేష్. సరే రారా కూర్చుంటారా. సరే కానీ వరంగల్ ఎప్పుడు వచ్చినావురా నువ్వు? నేను వచ్చి వారం అవుతుందిరా. మీ గురించి మీది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. మరి ఏం చేయాలరా మహేష్? ఎవరు చెప్పకుండా ఈ ఊరికి వచ్చి బతుకుతాను రా దొంగసాటుగా. అరే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ గురించి ఎదుగుతారు వాళ్ళు. నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేసి మీ గురించి తెలుసుకుందామని. అదేరా ఇక అందుకే ఎవరు తెలియకుండా ఈ ఊరికి వచ్చి ఉంటాను రా. దివ్య, ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టిల్ ఆ జాబ్ కంటిన్యూ చేస్తున్నావా లేకుంటే ఆపేసినావా? లేదు మహేష్, ఆ రోజు అట్లా జరిగినప్పటి నుంచి నేను సిటీకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నా. సర్లే, ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఇక్కడ ఉండే బెటర్. బయటికి వెళ్ళకపోవడమే మంచిది మనకు. కాదు మహేష్, ఎన్ని రోజులు ఇట్లా భయపడకుండా బతకాలి? అసలు మనం ఏం తప్పు చేసినాం ఈ భయం మనకి? దివ్య, వాళ్ళకి పొలిటికల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలిసిన ఉన్నాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? అదే మహేష్, ఇన్ని రోజుల నుంచి ఆ భయంతోనే కదా ఏం చేయలేక ఇట్లా బతుకుతున్నాం. సర్లే, ఇక్కడైతే మీ ఇద్దరికైతే ఏ ప్రాబ్లం లేదు కదా, అంత ఓకే కదా? ప్రాబ్లం అంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం మాత్రమే ఉంది మహేష్. అన్వేషణ ఒక పర్సన్ అయితే హెల్ప్ చేస్తున్నాడు, హరి కూడా జాబ్ చూసుకున్నాడు, ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి. అవునా? అరే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదరా? అరే అప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోన్లో పోయినారా, నెంబర్లు కూడా మొత్తానికి పోయినారా ఇక. ఓకేరా, నాకు మీ ఇద్దరు ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు నా నెంబర్ తీసుకో. అరే ఇప్పటి నుంచి మనం టచ్లో ఉందాం. మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయాలి. మనం టచ్లో ఉన్నట్టు ఇంకోరికి గెలవద్దు మరి. సరే కానీ మీ ఇక్కడ నీకు తెలిసిందిరా? జాబ్ పర్పస్లో సర్టిఫికేట్స్ అవసరం ఉంటే ఆశ్రమంకి వెళ్ళిండ్రా. అక్కడే మీ గురించి తెలుసుకుంటే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిందిరా. సరే మహేష్, చాలా సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, తినేసి వెళ్ళు. హరి వెళ్ళి చికెన్ తీసుకోరా. సరే దివ్య, అరే మీరు మాట్లాడుకుంటండి, నేను ఏ చికెన్ తీసుకొస్తాను. కొడుకా, ఇంటి ముందట రూమ్ ఎత్తానన్నావు, బండి వేపిస్తానన్నావు, గోడలు పెట్టిస్తానన్నావు, మరి మేస్త్రికి ఫోన్ చేసిన వారా? ఏ అమ్మ, ఇప్పుడు ఇంటి ముందు రూముకున్న బండకి ఏం తొందర వచ్చింది అమ్మ. ఆ మేస్త్రి బిజీగా ఉన్నాడట, తర్వాత కడతా అన్నాడు. గట్లా అంటున్నావేంద్రా? ఇప్పుడు మా తమ్ముడు ఒప్పుకున్నట్ట ఈ నెల 2 నెలల్లో పెళ్లి అవుతుంది. మరి ఎప్పుడు రా నువ్వు ఇంకో మేస్త్రినన్న పట్టు. మరి ఒకవేళ పెళ్ళి అయితే పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నిమ్మలంగా చేసుకుందాం, కానీ ఇప్పుడు ఏం తొందర లేదు. నా మరదలకు కాలుకు మట్టి అంటద్దు, ఉసుక అంటద్దు, మంచిగా బండలు వేపిస్తా, మళ్ళీ అన్ని చేస్తానంటే మళ్ళీ గిట్లా మాట్లాడతాను. అమ్మ, మనం అనుకునేవన్నీ అయితే అనే నీకేం తెలియదు, నువ్వు సపరేట్ కూకో. నెల 2 నెలల్లో నీకు నీ మరదలు పెళ్లి అవుతుంది. మళ్ళీ పెళ్లి అయినాక ఏది కట్టద్దు కాదురా, ఇల్లు పనే ముట్టుకోవద్దు. పెళ్ళి అయిన తర్వాత కదనే, ఆ తర్వాత చూసుకున్నాం, కానీ ఈ పెళ్లి ముచ్చట నాకు ఇంకోసారి తీయకే మనం. ఇక పెళ్లి అయినాక సంవత్సరం దాకా ఏది ముట్టుకోవద్దురా. ఈ పెళ్లి ముందు ఈ రేకులు వేసి గత్తు చేయించు. సరేలే, నేను వేరే మిస్త్రితో మాట్లాడతాను, లోపలికి పో. ఏం చెప్పాలి అమ్మ నీకు? అదేమో ఎవరినో ఇష్టపడుతుందట, నన్ను చేసుకుని ఇష్టపడేట. మీరేమో పెళ్ళి పెళ్ళి అని చెప్పేసి ఆశలు పెట్టుకుంటారు. ఇది ఎక్కడికి దారి తిప్పుతుందో ఏమో.